ప్రజల ఆకలి తీర్చడానికి ప్రభుత్వం ఉచిత రేషన్ బియ్యం పథకాన్ని అమలు చేస్తోంది. అయితే చాలా మంది ఆ బియ్యాన్ని వాడకుండా బయట 10-15 రూపాయలకు అమ్మేస్తున్నారు. ఇదే అదనుగా వ్యాపారం చేసేవారు పెరిగిపోయారు. పేదలకు ఉచితంగా పంపిణీ చేసే బియ్యాన్ని దళారులు కిలో 12కి కొనుగోలు చేసి మిల్లర్లకు 25కి విక్రయిస్తున్నారు. ఒక్క గాజువాక నుంచే నెలకు 500 టన్నుల వరకు రేషన్ బియ్యం మిల్లులకు తరలిపోతున్నట్టు చెబుతున్నారు. ఈ వ్యవహారంలో కొందరు కార్పొరేటర్లు, వివిధ పార్టీలకు చెందిన స్థానిక నేతలతో పాటు పోలీసుల హస్తం కూడా ఉందంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 5.29 లక్షల బియ్యం కార్డులు ఉండగా ప్రభుత్వం 8,000 టన్నులు సరఫరా చేస్తోంది. అయితే ఆ బియ్యాన్ని అతి కొద్ది మంది మాత్రమే తింటున్నారు. మిగిలిన వారంతా కేజీ 12 నుంచి 15కి విక్రయించుకుంటున్నారు. ఆ బియ్యాన్ని కొనుగోలు చేస్తున్న వారంతా తమతో అవగాహన కుదుర్చుకున్న మిల్లర్లకు కిలో 25కి విక్రయిస్తున్నారు. మంచి లాభం వస్తూ ఉండటంతో రేషన్ బియ్యం కొనుగోలు చేసి మిల్లర్లకు విక్రయించేవారు పెరిగిపోతున్నారు. దళారులంతా ఒక్కో ప్రాంతాన్ని పంచుకొని ప్రజల నుంచి రేషన్ బియ్యం కొనుగోలు చేసి మిల్లర్లకు తరలిస్తున్నారు. గాజువాక పరిసర ప్రాంతాల్లో అయితే రేషన్ బియ్యం మాఫియా మరింత వేళ్లునుకుపోయింది. ఓ నలుగురు గాజువాక, పెదగంట్యాడ, మల్కాపురం, సింతియా ప్రాంతాలను వాటాలుగా పంచుకొని రేషన్ బియ్యం మాఫియాను నడుపుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రేషన్ బియ్యం మాఫియాకు అడ్డుకట్ట వేయాలని కోరుతూ ఆయా పార్టీలకు చెందిన కార్పొరేటర్లు, స్థానిక నేతలు కొందరు విలేకరుల సమావేశాలు పెట్టి అధికారులపై ఒత్తిడి తెచ్చారు. పౌర సరఫరాల శాఖ అధికారులతో పాటు పోలీసు అధికారులకు కూడా ఫిర్యాదులు చేశారు. దీంతో నేతలను ఆ నలుగురు వ్యాపారులు కలిసి ప్రసన్నం చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది. జనసేన పార్టీకి చెందిన కార్పొరేటర్తో పాటు టీడీపీకి చెందిన కార్పొరేటర్కు టీడీపీ స్థానిక నాయకుడికి ప్రతి నెల మామూలు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరినట్టు ఆరోపిస్తున్నారు. గాజువాక సర్కిల్లో 146 రేషన్ డిపోలుండగా 1.33 లక్షల రేషన్ కార్డులున్నాయి. వీటికి ప్రతి నెల 2,000 టన్నుల బియ్యం సరఫరా అవుతున్నాయి. వీటిలో సుమారు 500 టన్నులను ఆ నలుగురు దళారీలే ప్రత్యేకంగా మనుషులను నియమించుకుని కార్డుదారుల నుంచి కొనుగోలు చేస్తున్నారు. కేజీకి 12 నుంచి 15 వరకు వెచ్చించి కార్డుదారుల నుంచి కొనుగోలు చేసి వాటిని సబ్బవరం, చోడవరం సమీపంలోని మిల్లులకు 25 రూపాయలకి విక్రయిస్తున్నారు. రేషన్ బియ్యం కొనుగోలు చేసిన దళారులు వాటిని వ్యాన్లలో సబ్బవరం సమీపంలోని ఆరిపాక, చోడవరం సమీపంలోని వెంకన్నపాలెంలోని మిల్లులకు తరలిస్తున్నారు. ఇటీవల న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో 4 టన్నుల రేషన్ బియ్యంతో మిల్లుకు వెళ్తోన్న వాహనాన్ని స్థానికులు కొందరు పట్టుకొని పోలీసులకు అప్పగించినా కేసు నమోదు చేయకుండా 2 రోజులు తాత్సారం చేశారనే ఆరోపణలు వచ్చాయి. చివరకు కమిషనర్కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించడంతో వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేసినట్టు పోలీసులు ప్రకటించారనే ప్రచారం జరిగింది. మిల్లులకు చేరిన రేషన్ బియ్యాన్ని మిల్లర్లు కొద్దిగా పాలిష్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి లెవీ కింద అప్పగించేస్తున్నారు. దీనివల్ల మిల్లర్లకు పెద్దగా శ్రమ లేకుండానే కిలోకు 10 రూపాయల వరకు మిగులుతోంది. రేషన్ బియ్యం మాఫియాపై పోలీసులు, విజిలెన్స్ అధికారులతో పాటు పౌర సరఫరాల శాఖ అధికారులు కూడా నిఘా వేయాలి. ప్రజల్లో కూడా అవగాహన పెరగాల్సి ఉంది. లావు బియ్యాన్ని తీసుకోకపోతే తమ కార్డు నిలిపివేస్తారనే భయంతో ఇటు కొని అటు అమ్మేస్తున్నారు. లావు బియ్యాన్ని అన్నం వండుకొని తినలేని వాళ్ళు బియ్యాన్ని పిండి పట్టించుకుని రవ్వ చేయించుకుని ఇడ్లీ, దోశ వంటి పలు వంటలకు ఈ బియ్యాన్ని వాడుకోవచ్చు. అయినా లావు బియ్యం మిగిలిపోయాయంటే ఈ పథకం ద్వారా లబ్ధి పొందని వారు కొందరు ఉంటారు. అలాంటి వారికి ఇచ్చినా ఎంతో సహాయం చేసిన వారవుతారు. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.